మానవీయతను తట్టి లేపిన గద్దరన్న ఈ పాటల పుస్తకంలో మనం చూడబోతా ఉన్నాం. ఇలా మనిషి జీవితంలో పెనవేసుకున్న సకల విషయాలపై గద్దరన్న రాసిన పాటలు సంకలనం చేసే సిరిమల్లె పేరుతో తెస్తున్న పుస్తకాన్ని గద్దర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీ అసదుద్దీన్ గారు, మాజీ పోలీసు అధికారి సి ఆంజనేయ రెడ్డి గారు, చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు, ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అట్లాగే కాసిం గారు, అట్లాగే గోరెట్ వెంకన్న గారు, అల్లం నారాయణ అన్న గారు, అట్లాగే మిగతా సిపిఐ సిపిఎం రాష్ట్ర మరియు కేంద్ర నాయకులు పాల్గొంటూ ఉన్నారు దీంట్లో. దాంతోపాటు సాంస్కృతిక కళారూపాలని గద్దరన్న రాసిన పాటల్ని గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము ప్రదర్శించబోతున్నాము. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మా గద్దర్ ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య సభ్యులైన అల్లమన్నని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. గద్దరన్న జయంతి వర్ధంతులు ప్రతి ఏటా జరపడం అనేది ఆయన మొట్టమొదటి వర్ధంతి సందర్భంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు, దాని ద్వారా దాదాపుగా ఇప్పటికే ఎన్ని పుస్తకాలు 8 పుస్తకాల ప్రచురణ జరిగింది. ఆయన పాటలు మొత్తంగా ఒక సంకలనంగా ఇప్పటివరకు లేవు, ఉన్నాయి. కానీ ఆయన ప్రత్యేకంగా పాటలు ఎట్లా వచ్చినాయి, తర్వాత దాని మీద ఒక పరిశోధన, ఇట్లాంటి పుస్తకాలు వచ్చినాయి. కానీ అట్లాగే లస్కరు, ఆయన సంబంధము, ఇట్లాంటివన్నీ. కానీ పాటల సంకలనంగా రాలేదు. అది తేవడము ఈ సందర్భంగా ఒక కొత్త విషయం. అట్లాగే ఇప్పటి ఇష్యూ, భారతదేశం 5వ స్థానంలోకి, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్తున్నారు. దాన్ని ఉదరగొడుతున్నారు కూడా. ఎందుకంటే మీడియా అంతా కూడా చాలా విచిత్రంగా ఏదో 5వ ఆర్థిక వ్యవస్థ అని ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, భారత్, జర్మనీ, ఈ 5 దేశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 5వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అసలు? ఇంత చేస్తే మనం ఏమో $5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ. అమెరికా $230 బిలియన్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఎంత తేడా ఉందో చూడండి. కానీ మనం ఆర్థిక వ్యవస్థలో ఏదో పెద్ద అంజవేసినామని చెప్తున్నారు. కానీ అదే సమయంలో భారతదేశంలో విపరీతంగా అసమానతలు పెరిగినాయి. బ్రిటన్ కాలం నుంచి లెక్కలేసినా కూడా అసలు ఏటేటా అది ఎక్కడికి దారితీస్తున్నదంటే, భారతదేశంలో ఉన్న 1% సంపన్నుల చేతులలో భారతదేశంలోని మొత్తం సంపదలోని 40% సంపద వాళ్ళ 1% చేతిలో ఉంది. ఇది భారతదేశం లాంటి పేదరికం విపరీతంగా ఉన్న దేశాలలో తీవ్రమైన అసమానతలకు దారితీస్తున్నది. ఇది లెక్కలు ఇవన్నీ. ఈ తీవ్రమైన అసమానతలు ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాం మనం? ఒక అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ, అది కూడా ఒక $5 బిలియన్ మనం బాగా వేగిరపడుతున్నాం. విచ్ ఈజ్ ఫ్యాక్ట్ ఏంటంటే, భారతదేశంలో ఏ దరిద్రము తగ్గలేదు, ఏ పేదరికము తగ్గలేదు, అన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ సమయంలో డెమోక్రసీలో ముఖ్యమైనది ఏమిటి? సమానత్వ విలువలు కావాలి. నిజమే, భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం, కొరకు వలన చేతాన్ని కూడా చెప్పుకుంటున్నాం. కానీ మెజారిటీ ప్రజలు ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఆ రేఖలకు దిగువన బతుకుతున్నారో, హీనంగా బతుకుతున్నారో, అభాగ్యులుగా బతుకుతున్నారో, వీళ్ళందరి జీవితాలు ఏం మెరుగుపడిన పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అందరికీ అవకాశాలు రావడం. కానీ ఆ అవకాశాలు వచ్చే కనుచూపు మేరలో కూడా కనపడడం లేదు. పైగా
ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాకంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2026లో మనం మాట్లాడుకుంటే చాలా పరిణామాలు జరిగినాయి. కొత్తగా బిలియనీర్స్ విపరీతంగా పెరుగుతున్నారు భారతదేశంలో. అమెరికా తర్వాత ఇంత పేద దేశము, కేవలం 5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 230 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాతోటి బిలియనీర్లలో భారతదేశం పోటీ పడుతున్నది. ఇట్ మీన్స్ లాట్. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ బిలియనీర్లదే రాజ్యం. కనుక ఇట్లాంటి డెమోక్రసీలో దాని గురించిన చర్చ జరగాలి. బహుశా ఈ ప్రజాస్వామ్యం, సమానత్వ విలువలు అనే దాని చర్చ ఇట్లా జరగాలి అనేది గద్దర్ ఫౌండేషన్ వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇది గద్దర్ పాటించిన విలువలు. భారతదేశంలో పేదరికం ఉండకూడదు, సమానతలు ఉండాలి, ఆర్థిక సమానతలతో పాటుగా సామాజిక సమానతలు ఉండాలని జీవితాంతం కొట్లాడినవాడు గద్దర్. జీవితాంతం వ్యాసంగం, రచనా వ్యాసంగం అంతా అదే, పాట పాడింది అదే. ఆయన ఎన్ని అట్రిబ్యూట్ చేసి